యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం, మీరు ధైర్యం తెచ్చుకొనుడి, మీ తలలెత్తుకొనుడి, మీకు విడుదల సమీపించుచున్నది. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకు దేవుడు ధైర్యము గురించి భయపడకమన్న పదము బైబిల్ గ్రంథంలో దాదాపు 365 సార్లు రాయబడింది. అంటే ప్రతిరోజు నువ్వు భయపడతావు కనుక ప్రతి దినము కొరకు సరిపడేంత ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు నా కొరకు రాయించుంచాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధైర్యం తెచ్చుకుని మీ తల ఎత్తుకోండి. అంటే తలలు దించబడి ఉన్నాయి. అక్కడ అవమానం చేత తలలు దించబడి ఉన్నాయి, నిందల చేత తలలు దించబడి ఉన్నాయి, వ్యాధి చేత తలలు దించబడి ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే సన్హెరీబు యొక్క రాజు దగ్గర వారి తలలన్నీ కూడా దించబడినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ సన్హెరీబు అనగా ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడిన ప్రతి దూషణ మాటలు అందరికీ భయమేసింది. అలాగనే అష్షూరు రాజు పలికిన మాటలన్నీ కూడా హిజ్కియా యొక్క సైన్యానికి భయం కలుగు చేసింది. చాలాసార్లు మనం తలదించుకోవడానికి కారణం ఏంటంటే శత్రువు యొక్క బలాన్ని ఎక్కువగా అంచనేయడం, సమస్య యొక్క బలాన్ని ఎక్కువగా అంచనేయడం, శోధన యొక్క బలాన్ని ఎక్కువగా ఆలోచించడం, వ్యాధి యొక్క బలం గురించి ఎక్కువగా ఆలోచించడం. ఎందుకంటే నీ జీవితంలో నా దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకోండి, మీకు విడుదల సమీపించింది. ఈ విడుదల అన్నది యేసుక్రీస్తులో నుండే నీకు విడుదల రాబోతుంది. యేసుక్రీస్తు ద్వారానే నీకు విడుదల కలగబోతుంది. ఆయన సిలువ ద్వారా 2024 సంవత్సరాల క్రిందటే నీ కొరకే దేవుడు విడుదలను సిద్ధపరిచినాడు. 2024 సంవత్సరాల క్రిందటే దేవుడు నీ వ్యాధిని కొట్టివేసినాడు. 2024 సంవత్సరాల క్రిందటే నీ సమస్య అంతా సిలువలో కొట్టివేయబడింది. ఇప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు విడుదల సమీపించింది. నువ్వు ఎక్కువగా నీ కలవరాలను చూసి దిగులు పడిపోతుంటే కలవరాల్లో నుంచి ఒకసారి కృప కలిగిన యేసయ్య వైపు చూడు. యేసయ్య నీ కొరకే ఈరోజు నిలిచి ఉన్నాడు. ఆయన సమస్యల్లో నుంచి లేవనెత్తడం నిలిచి ఉన్నాడు. నీ యొక్క శ్రమల కొలిమిలో నుండి లేవనెత్తకు ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ సైన్యం అంతా కూడా ఎప్పుడైతే ఆ రాజు చెప్పిన మాటలకు భయపడిపోయిందో, హిజ్కియా అయితే దేవుని మాటలు బట్టి యూదులందరినీ ఇశ్రాయేలందరినీ బలపరిచాడు. అవును, దేవుని మాట ఈరోజు నీకు బలాన్ని కలుగు చేస్తుంది. నువ్వు ఏ విషయం అయితే ఆలోచిస్తున్నావో అది ఎక్కువగా ఆలోచించుకో. దేవుని వైపు చూడు. నా దేవుడు న్యాయం చేయగలిగిన దేవుడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు కృప కలిగిన దేవుడు. బిడ్డ, నీ జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా ఆ నిందలన్నీ దేవుడు తీసేస్తాడు. ఎన్ని అవమానాలు వచ్చినా నీ సేవా జీవితంలో అవమానాలను దేవుడు తీసేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకంటే ఈరోజు నీకు విడుదల సమీపించుచున్నది. ఇశ్రాయేలుకు విడుదల ఎలా వచ్చింది తెలుసా? ఒక్క రాత్రిలోనే ఒకే ఒక దేవదూత భూలోకానికి వచ్చిందండి. ఆ దేవదూత అనగా 185,000 మందిని చంపివేసింది. 185,000 మందిని ఒక్క రాత్రి ఆ దేవదూత అష్షూరు సైన్యాన్ని చంపివేసినప్పుడు ఏ రాజు కూడా అడ్డగించలేకపోయాడు. వాళ్ళ దగ్గర ఇనుప రథాలు ఉన్నాయి, వారి దగ్గర అశ్వాలు ఉన్నాయి, వారి దగ్గర గజబలం ఉంది, వారి దగ్గర మహాసైన్యం ఉంది. ఏ సైన్యము కూడా దేవుని చేతిలో నుంచి వారిని తప్పించలేకపోయింది. ఒకవేళ నీ శత్రువుకి నీకంటే బలం ఉండొచ్చు, ఒకవేళ నీకు బలమే లేకపోవచ్చు. అయితే దేవుని వాగ్దానం నమ్ము, దేవుని వాగ్దానం నమ్ము. ఆ వాగ్దానమే ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకునండి, మీ తలలెత్తుకోండి, మీకు విడుదల సమీపించుచున్నది. దేవుడు నిన్ను అత్యధికంగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.